ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. Get out, get out, get out, get out. వద్దు బావా, బావా వద్దు బావా, బావా వద్దు బావా. ప్రాణం పోతున్నట్టుగా ఎలా అనిపిస్తుందో. అమ్మ దగ్గరికి మీరందరూ వస్తే కూడా నాకు ప్రాణం పోతున్నట్టుగానే ఉంటుంది. ఇంకోసారి ఇలా చేసావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఊరుకో భూమి. అమ్మాయి కాపడం పెడతానులే. అబ్బా దెబ్బలు బాగానే తగిలాయి. పోలీసులలాగా కనబడకుండా కుళ్ళబొడి చేసింది. ఇంకా నయం నన్ను చూడలేదు. అమ్మాయి చూడకుండా కొడితేనే ఇలా కొట్టేసిందంటే చూస్తే పిచ్చ కొట్టుడు కొట్టుండేదేమో. పిన్ని నోరు ముసుకుని కాపడం పెట్టు. పెడతాను. అయ్యో నెమ్మదిగా పెడతానులే. సర్లే గాని ఆ శారదని చంపడానికి రౌడీల్ని పంపించావుగా, మధ్యలో నువ్వెందుకెళ్ళావు? అనుకున్నవి అనుకున్నట్టు అవ్వట్లేదు కదా. నువ్వు వెళ్తే మాత్రం అయిందా? బోనస్ గా దెబ్బలు నొప్పులు, కాపడం పెడుతుంటే నీ అరుపులు. అమ్మా అబ్బా. ఉఫ్, ఉఫ్. అయ్యో ఏంటి మమ్మీ కాపడం పెట్టించుకుంటున్నావు? మీ అమ్మ హాస్పిటల్ కి వెళ్తే అక్కడ ఏం లేదు బేబీ, మెట్లు మించి జారి పడ్డానులే. మమ్మీ నీకు రైటర్ గా మంచి భవిష్యత్తు ఉంది మమ్మీ. కథలు బాగా చెప్తోందా? కహానీలు చెప్తుంది. మమ్మీ నేను నీ కూతుర్ని, నా దగ్గర దాచడం ఎందుకు? చెప్పుకుంటే పరువు పోయి విలువ తగ్గుతుందని కక్కలేక మింగలేక నొప్పులు భరిస్తోంది. అబ్బా పిన్ని, అసలు నాకు తగిలిన దెబ్బల కంటే నీ మాటలే నన్ను చాలా బాధిస్తున్నాయి. ఆ హాస్పిటల్ కి వెళ్లి శారదని చంపాలని చూస్తే భూమి చూసి ఆ రౌడీలను బాధేసింది. కొన్ని దెబ్బలు చాటుగాను నాకు తగిలాయి. అది సరే గాని ఆ చెర్రీగడ్ సంగతి ఏం చేసావు? ఎన్ని చేసినా నో యూస్. భయపడుతున్నాడంతే. చివరికి తేళ్లు కూడా ట్రై చేశాను. ఈసారి పాములు తెప్పించి కరిపిస్తాను. ఏంటి బేబీ అంత పాత న్యూస్? 2000 కిడ్ వై ఉండి 80s కిడ్ లా ఆలోచిస్తావేంటి? కొత్తగా ఆలోచించు, ట్రెండ్ ఫాలో అవ్వు, కుదిరితే ట్రెండ్ సెట్ చెయ్యి. అలాగే మమ్మీ, ఇక నుంచి భయంతో వాడి చేత పిల్లి ముగ్గులు వేయిస్తాను. సరే వెళ్ళు, వెళ్ళి ఆ పనిలో ఉండిపో, వెళ్ళు. సరే మమ్మీ, బాయ్. అమ్మాయి నీ కూతురు అన్నంత పనిచేసి చెర్రీని చంపేస్తే మీ ఆయన ఊరుకుంటాడా? చంపే అంత తెలివి నా కూతురికి లేదులే పిన్ని. అయినా దానికి నా అంత అనుభవం లేదులే. నువ్వైనా శారదను చంపింది ఏమి లేదు, తన్నులు తినొచ్చో. నోర్మై పిన్ని, ముందు మన కెమెరా కావాలి. ఆ తర్వాత శారద చచ్చినా బతికినా మనకేం నష్టం లేదు. అసలు ఎవరికైనా చెప్పినా మనకేం ప్రాబ్లం ఉండదు. అది ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? ఆ ఇంటికి మనం ఎలా వెళ్తాం? అందరూ ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారు కదా, ఇదే కరెక్ట్ టైం. మనం ఇంటికి వెళ్ళి వెతుకుదాం, పదా. నేను రాను. ఏమైంది? నీలాగే నేను కూడా అక్కడ తన్నులు తినాల్సి వస్తే. అబ్బా పిన్ని, పొండు మీద కారం చల్లకు, నోరు మూసుకుని పద. లే మెలిగలేగు. నొప్పులతో చస్తుంటే నీ బాధ ఒకటి పిన్ని నాకు.
మాకే తెలీదు మేమేం చేయలేదు. అసలు మా ప్రమేయం ఏమీ లేదు. నేనేం అడగలేదు కదండి. పిన్ని నువ్వు నోరు జోరు. బా నువ్వు ఉండమ్మాయి. ఆ శారద మర్డర్ కి మాకు ఎలాంటి సంబంధం లేదబ్బాయ్. శారద ఎవరు? ఆవిడ మర్డర్ కేసు ఏంటి? అమ్మాయి నేనే అనవసరంగా చెప్పేశానంటావా? నీలో ఈ తొందర తగ్గించుకోమని చెప్పేది నీకు. రెట్టిద్దాం అంటే తూతూ ఉంటావు. నోరు తెరిచావంటే మూతి కుట్టేస్తా. నేను అడుగుతుంటే చెప్పకుండా మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి? చెప్పండి సార్. నేను వచ్చింది ఎస్ఐ గారి మర్డర్ కేసు మీద. అమ్మయ్య అయితే మన కోసం రాలేదులే అమ్మాయి. పిన్ని నువ్వు ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. కోమ్గా ఉండవు. శారద మర్డర్ కేసు కాకపోయినా ఎస్ఐ మర్డర్ కేసు కూడా మనమే కదా చేసింది. చెప్పండి ఎస్పీ గారు, హౌ కెన్ వి హెల్ప్ యూ? శరత్ చంద్ర గారితో మాట్లాడాలి. ఆయన కోసమే వచ్చాను. సరే రండి, ప్లీజ్ కూర్చోండి. రండి. నమస్కారం ఎస్పీ గారు. నమస్తే అండి. ఈవిడ నా భార్య అపూర్వ, తను మా అత్తయ్య. నమస్కారం. రండి, కూర్చొని మాట్లాడుకుందాం. యా. రా. ప్లీజ్ కూర్చోండి. అపూర్వ, ఈయన ఇన్స్పెక్టర్ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్స్పెక్టర్ తమ్ముడే ఈ సూర్య. ఈ కేసు మనకి ఎలా పర్సనలో ఆయనకి అంతకన్నా పర్సనల్. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అన్నని చంపిన వాళ్ళని పట్టుకుంటాడు. చెప్పండి సూర్య గారు, కేసులో ఏమైనా డెవలప్మెంట్ వచ్చిందా? తెలిసింది. మా అన్నయ్యని చంపిన వాళ్ళెవరో తెలిసిపోయింది. ఎవరు ఎవరు మీ అన్నను చంపిన వాళ్ళు ఎవరో తెలిస్తే నా శోభను చంపిన వాళ్ళు ఎవరో కూడా తెలుస్తుంది. మీ భార్య శోభాచంద్రను చంపింది, మా అన్నయ్యను చంపింది ఒకరు కాదో నాకు తెలీదు. మా అన్నను చంపిందైతే ఇదిగో ఈవిడ.